శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. సరే, ఈ వీడియోల ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చే వాళ్ళ కోసమైనా మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. గురువుని ఎదిరించడం అనేది, లేదా గురువు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది తప్పు. ఒకసారి నువ్వు గురువుగా ఎవరినైనా ఎన్నుకున్న తర్వాత ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తేనే ఆయనని గురువు అంటారు, నేను శిష్యుడు అంటారు. గురువుని తప్పుబట్టి గురువుతో వాదించడం కానీ, గురువు చేసిన తప్పు అని ప్రచారం చేయడం కానీ అది అహంకారము, అజ్ఞానము, దోషం కింద కూడా వస్తుంది అని కొన్ని వీడియోలో మనం చెబుతూ రావడం జరిగింది. అది కూడా మన సనాతన ధర్మంలో కొంతమంది మహాత్ములు, గురువులు, శాస్త్రాలు చెప్పిందే. ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి ఒక మానసిక పరివర్తన అనవచ్చు, ఆలోచన విధానం అనవచ్చు. కొంతమంది గురువులు అలా కూడా ఉన్నారు. ఇప్పుడు బుద్ధ భగవాన్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, నేను చెప్పానని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, మీ వివేకంతో మీరు ఆలోచించి నిర్ణయం చేసుకోండి, నేను చెప్పింది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్టు అనేది మీరు కూడా మీ బుద్ధితో ఆలోచించి, మీ బుద్ధికి అది కరెక్ట్ అనిపిస్తే ఆచరించండి. అంతేగాని నేను చెప్పానని చెప్పి గుడ్డిగా మీరు దాన్ని ఆచరించొద్దు అని ఒక విశాలమైన భావంతో బోధించిన మహానుభావులు కూడా ఉన్నారు. అలాగే నాకు తెలిసి జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అలాగే అంటూ ఉంటారని విన్నాను. నేను వారిది పెద్దగా చేయలేదు, చూస్తే నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించి, అంత ఇబ్బంది పడ్డ అవసరమా తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, చాలా సులభంగా కొన్ని మార్గాలు ఉన్నప్పుడు అని దాంట్లోకి వెళ్ళాల. వారు కూడా చెప్పేది ఏంటంటే, నేను చెప్పానని చెప్పి మీరు దాన్ని గుడ్డిగా ఆచరించొద్దు, మీ తెలివితేటలతో, మీ వివేకంతో మీరు ఆలోచించి అది మీ కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి. ఇలా చెప్పిన గురువులు కూడా ఉన్నారు. అయితే ఇవి కూడా ఆధ్యాత్మిక మార్గాలే. వారి వారి స్థాయిని బట్టి కావచ్చు ఆ చెప్పిన వాళ్ళు. ఇలా అయితే అంటే నేను చెప్పింది వినాలి, నేను చెప్పిందని తూచా తప్పకుండా పాటించాలి అని గీత గీస్తే, రాబోయే తరంలో కొంతమంది అజ్ఞానులు అయినటువంటి గురువులు కూడా, లేదా మోసగానులైనటువంటి అప్పుడు ఇప్పుడు వేషధారులైన గురువులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తమను ఆశ్రయించిన భక్తుల్ని, శిష్యుల్ని గీత గీసేసి దాటకుండా చేస్తారు. అలాగే శిష్యులు కూడా బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తితో లేదా ఇతర మహాత్ములు కూడా అందరూ కూడా చెప్పింది ఏమిటంటే, గురువు ఏం చెప్తే అది ఖచ్చితంగా పాటించాలి, దాన్ని వ్యతిరేకించడానికి వీలు లేదు, అలా అయితేనే నువ్వు శిష్యుడు అవుతావు, అలా అయితేనే తరిస్తావు అని అనుకొని వాళ్ళు తమ యొక్క స్వతంత్ర బుద్ధిని, ఆలోచించే విధానాన్ని పూర్తిగా కోల్పోయి సరెండర్ అయిపోతారు. ఆ సరెండర్ అయినప్పుడు అవతల వ్యక్తి కనుక సరైన వ్యక్తి కాకపోతే వీళ్ళందరూ దెబ్బతినిపోతారు కదా అనే ఒక పెద్ద ఆలోచనతో కూడా కొంతమంది మహాత్ములు అలా చెప్పారు. కొంతమంది కొన్ని మార్గాల్లో గురువు మాటకు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఆచరించాలి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఆచరించిన వాళ్ళు ఉన్నారు. మనం కొంతమందిని చూస్తుంటాం. మేము ఇప్పుడు రెండు రకాల వాళ్ళని చూస్తాం. ఒకటి సిద్ధయ్య గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కథ, అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు, మన పద్మపాదుల వారు కథ. ఇలా కొంతమంది గురువులు చెప్పిన దాన్ని శిష్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి, ప్రాణాలు పోతాయి గురువు చెప్పినట్టుగా వింటే అన్నా సరే ఎదురు మాట్లాడకుండా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి చేసిన శిష్యులు కనిపిస్తారు. మరొక పక్క
గురువు చెప్పింది ఎంతవరకు సమంజసమని ఆలోచించి తన బుద్ధికి అది సమంజసం కాదు అనిపిస్తే గురువుగారితో వాదించిన వాళ్ళు ఉన్నారు, పరిప్రశ్న చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే పరిప్రశ్న అంటే చాలా భయభక్తులతో శ్రద్ధాభక్తులతో గురువుగారి మనస్సును గెలుస్తూ ఆయన కోపం రాకుండా జాగ్రత్తగా సమయం సందర్భం చూసి ప్రశ్నించి తెలుసుకొని తరించిన వాళ్ళు ఉన్నారు, శిష్యులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కొట్లాడిన వాళ్ళు తీసుకుంటే మన స్వామి వివేకానంద గారే వస్తారు. రామకృష్ణ వంశ గారితో ఎప్పుడు కొట్లాడుతూ ఉండేవాడు ఆయన. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, అసలు కరెక్ట్ కాదు, దేవుడు అంతటా ఎలా ఉంటాడండి, అన్నిట్లో ఎలా ఉంటాడండి, మీరు భలే చెప్తున్నారు, అసలు మీ భక్తి నాకు అర్థం కావట్లేదు, మీకు నరాల బలహీనత ఉండి ఉండవచ్చు, భక్తి పేరుతో అలా అయిపోతుంటారేంటి, పిచ్చి పెట్టిన వాళ్ళలాగా ఊగిపోతుంటారు, ఎలాగో పడిపోతుంటారు, ఏదో అవుతుంటారు, అసలు ఇది భక్తి నరాల బలహీనత అని చెప్పి ఇలా క్వశ్చన్ చేసేవాడు, వాదించేవాడు ఒక్కోసారి ఇట్లా. కాబట్టి అన్ని రకాలుగా ఉన్నారు. అలాగే నిన్న ఒక సోదరుడు ఇదే దాని మీద ఒక వీడియో చేస్తూ భీష్ముడు భార్గవరాముడి శిష్యుడు, మరి ఆయనకి అధర్మం అనిపించినప్పుడు భార్గవరాముడితో యుద్ధం కూడా చేశాడు. యుద్ధం చేసి ఓడించాడు అన్నట్టుగా కూడా గుర్తు, బట్ ఓడించలేదు, ఎవరు గెలవలేదు. ఆయన విసిగిపోయి భీష్ముని గెలవలేక భార్గవరాముడు వెళ్ళిపోయాడు. అలా కొన్ని ఉదాహరణలు. ఇక ద్రోణాచార్య లాంటి గురువుని దుర్యోధన లాంటి వాడు ఎన్నిసార్లు ఆయన మాట కాదన్నాడు, ఎన్నిసార్లు ఆయనతో గొడవ పడ్డాడు, అవమానించాడు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి శిష్యుల్లో రకరకాల శిష్యులు ఉంటారు. ఒక క్లాసులో 40 మంది శిష్యులు ఒక గురువుగారు ఉంటారు. దాంట్లో 2-3 బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు గురువుగారు ఉపాధ్యాయుడు ఏం చెప్తే అది ఫాలో అవుతారు, ఉపాధ్యాయుని చాలా రెస్పెక్ట్ చేస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అతని మనసు గెలుస్తారు, భయభక్తులతో ఆయన చెప్పినట్టుగా చదువుకుంటారు. దాంతో వాళ్ళు ఉత్తమ శిష్యులుగా ఎదుగుతారు, మంచి ఫలితాలు పొందుతారు. అదే క్లాసులో కొద్దిగా ఒకసారి వినడం, ఒకసారి వినకపోవడం, కొన్ని వినడం, కొన్ని వినకపోవడం చేసే శిష్యులు ఉంటారు. అదే క్లాసులో అసలు గురువుగారు చెప్పింది వినకుండా అల్లరి చేస్తూ ఉండి భ్రష్టు పెట్టిన వాళ్ళు ఉంటారు. గురువు ఒక్కడే, శిష్యులు చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా కూడా ఉన్నారు. ఆ రకాలను బట్టి వాళ్ళు ఫలితాలు పొందుతారు. స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారితో వాదించేవాడు. కానీ ఆయన ఎవరు? ఆయన ఒక అవతార పురుషుడు. లోకాన్ని ఉద్ధరించడానికి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి, సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి అవతరించిన మహానుభావుడు. కాబట్టి అందరం స్వామి వివేకానంద అనుకుంటే అలాగా కుదరదు కదా. కాబట్టి ఆయన పద్ధతిని ఫాలో అవ్వడం లేదు. అలాగే మన తెలుగు సామెతలో ఒకటి ఉంటుంది, భోగి కానివాడు యోగి కాలేడు అని చెప్పి యోగి వ్యామనం చూసి ఒక సామెత సృష్టించారు. కాబట్టి అందరూ ముందు మనం భోగులం కావాలి అని చెప్పి సంసారంలో దిగి విచ్చలవిడి సుఖాలు అనుభవిస్తూ మనం ఒకప్పటికి యోగి వ్యామనం అయిపోతాం. ఒరే ఏంట్రా ఇలా భ్రష్టు పట్టిపోతున్నావు, ఎప్పుడు ఇదేనా అని అంటే, భోగి కాని వాడు యోగి కాలేడని చెప్పారు కదయ్యా అంటుంటారు సమర్థించుకోవడానికి. కానీ యోగి వేమన తర్వాత భోగి అయి యోగి అయిన వాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే అంతా భ్రష్టు పట్టిపోతారు, కుదరదు. ఇది కూడా మనం గమనించాలి. అలాగే భీష్మాచార్యుడి విషయం తీసుకుందాం. ఆయన తన గురువుగారితో యుద్ధం చేశాడు తన మాట నిలబెట్టుకోవడానికి. దాన్ని ఆయన ధర్మం అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? ధర్మం, నేను అన్నమాట మీద నిలబడ్డం నా ధర్మం. ఆ ధర్మమే అన్నమాట మీద నిలబడ్డాం. కానీ అన్నమాట మీద నిలబడు, కానీ నువ్వు స్వయంవరంలో ఒక 2 కన్యల్ని గెలిచి, 2-3 గెలిచి, స్వయంవరం అంటే అర్థం ఏంటి? ఎవరైతే గెలుస్తారో వారిని ఆ కన్యలు వివాహం ఆడాలి. మరి గెలిచింది నువ్వు, ఆ కన్యలు ఎవరిని వివాహం ఆడాలి? నిన్నే వివాహం ఆడాలి. నువ్వేం చేసావు? నా తమ్ముడిని చేసుకోవాలని. గెలిచింది నీ తమ్ముడు కదా. నీ తమ్ముడు ఒక చవట అయి ఉండొచ్చు, నీ తమ్ముడు ఒక వ్యసనపరుడు అయి ఉండొచ్చు, నీ తమ్ముడు ఒక బలహీనుడు అయి ఉండొచ్చు. అలా ఎలా చేసుకుంటారు వాళ్ళు?
ఆ నియమమే గెలిచిన వీరుణ్ణి పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు వీరుల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. నువ్వు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ధర్మవిరుద్ధం కదా. అంబ అదే కదా అడిగింది. నా ప్రియుడు ఎలాగో నన్ను కాదన్నాడు, మరి నువ్వు చేసుకో అంటే నాకు కుదరదు, నేను వ్రతం పెట్టాను, నా తమ్ముని చేసుకో, లేదు కుదరదు, నాకు అన్యాయం జరిగిందని ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది, భార్గవరాముడి దగ్గరికి. అన్యాయం కాబట్టి గురువు వచ్చాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? స్వయంవరంలో గెలిచిన వాడివి నువ్వు చేసుకోకుండా నీ తమ్ముడికి ఇస్తే అది ధర్మం కాదు కదా. అలా అది యుద్ధం మొదలైంది. సరే, దాంట్లో ధర్మాధర్మాలు ఎవరిది అయినా కానీ అప్పటికి భీష్ముడు గురువుతో సమానమైన యుద్ధాన్ని సాధించాడు కాబట్టి ఆ యుద్ధంలో ఆయన భీష్ముడిని భార్గవరాముడు గెలవలేకపోవచ్చు. కానీ చివరికి భీష్ముడు ఎలా శరీరం వదిలిపెట్టాడు? 18 రోజుల పనిష్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. స్వయంగా కృష్ణ పరమాత్మని భీష్ముడు, నేను ధర్మంగానే జీవించాను అనుకుంటున్నాను, నాకెందుకు ఈ శిక్ష అంటే ఆయన చేసిన అధర్మాలన్నీ కూడా కృష్ణుడు చెప్పడం జరిగింది. కాబట్టి భీష్ముడు తన అన్న మాటకు కట్టుబడే విషయంలో మాత్రమే ఆయన గొప్పవాడు. భీష్మ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడంలో గొప్పవాడు. కానీ ధర్మాచరణలో చాలాసార్లు ఆయన తప్పటడుగు లేచాడు. దానివల్లే 18 రోజుల శిక్ష. కాబట్టి ఆయన్ని కూడా మనం ఉత్తమ శిష్యుడిగా తీసుకోవడానికి లేదు. ఇక స్వామి వివేకానంద గారు కూడా చాలాసార్లు రామకృష్ణ పరమహంసతో వాదించారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆయన అవతార పురుషుడు అయినా కానీ ఆయనలో ఉన్న రజోగుణం కారణంగా గొప్ప మేధావి అయ్యాడు. చాలామందితో వాదించాడు, చాలాసార్లు అశాంతికి గురయ్యాడు. చివరికి ఆయన శరీరం వదిలిపెట్టే ముందు రామకృష్ణ పరమహంస గారు ఆయనకు వేసిన లాక్ అనేది తీసేసినప్పుడు తానెవరో తెలుసుకునే జ్ఞానాన్ని తీసివేసి తెలుసుకోకుండా లాక్ చేశాడు. ఆ లాక్ని ఓపెన్ చేసినప్పుడు ఇప్పటి వరకు తాను ప్రవర్తించిన ప్రవర్తనకు చాలా బాధపడి దుఃఖపడ్డాడు. కానీ ఆయన అలా ఉంటేనే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచంలో నిలబెట్టగలుగుతాడు. అంటే ఒక ఆధ్యాత్మిక యోధుడిగా ఆయన ఉండాల్సిన అవసరం వచ్చింది. యుద్ధం చేసే వాళ్ళు ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. దాంట్లో మన వాళ్ళు కొంతమంది చచ్చిపోతారు, వాళ్ళ వాళ్ళు చచ్చిపోతారు, అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అర్జునుడు ఎన్నిసార్లు బాధపడ్డాడు. అలాగా ఆధ్యాత్మికంలో యోధుడైనటువంటి స్వామి వివేకానంద చాలాసార్లు అశాంతికి గురయ్యాడు. కానీ వాళ్ళు పుట్టింది, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ యొక్క మానసిక స్థితులు అలాగే ఉంటాయి కాబట్టి అలాగే జీవించాలి. కాబట్టి ఉత్తమమైనటువంటి గురు సంప్రదాయంలో ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన ప్రయాణం చేసే దాంట్లో మాత్రం గురువు ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటించాలి. స్వామి రామ అనే దాంట్లో ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఒక వ్యక్తి గురువు కోసం తాపత్రయపడుతూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక మహానుభావుడు దర్శనమిస్తే నన్ను మీ శిష్యుడిగా చేసుకోండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు అతను హిమాలయాల్లో నాతో వస్తావా అంటాడు. సచ్చరిత్రలో కనుక ఎలా గురువు గారు బాబాగారిని నాతో రమ్మని తీసుకెళ్తాడో అలాగా ఎత్తైన హిమాలయ పర్వతం మీదికి తీసుకెళ్ళి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అనే వ్యక్తిని ఈ పర్వతం మీద నుంచి కిందికి దూకు అంటాడు. అతను ఏమి ఆలోచించకుండా వెంటనే దూకేస్తాడు. ఈ పొరపాటున ఎవరైనా గురువులు అలా చెబితే మీరు కూడా అలా చేసారు, అలా చేయబాకండి. రకరకాలుగా ఉంటాయి ఈ మార్గంలో. శిష్యుడిని పూర్తిగా తన కంట్రోల్కి చేసుకొని గురువు మాట జవదాటకూడదు అనేలాగా అతనికి బోధనలు చేసి ఆ తర్వాత ఆ శిష్యుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఆ శిష్యుల ధన మాన ప్రాణాలను పూర్తిగా హరించే గురువులు కూడా ఉంటారు. బాగా దెబ్బతింటారు. తస్మాత్ జాగ్రత్త. అందుకనే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా గురువు అనాలంటే కొన్ని సంవత్సరాలు పరిశీలించండి, కనీసం కొన్ని నెలలు పరిశీలించండి. ఆలోగా గురువు కావాల్సిన అర్హతలు అతనికి ఉన్నాయా లేవా అని
తెలుసుకునే మినిమం జ్ఞానం నీకు ఉండాలి. అంటే కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. కొంతమంది గురువుల చరిత్రలు చదవాలి. ఆ చదివేటప్పుడు కూడా ఊరికి పేజీలు చదివితే కుదరదు. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేర అర్థం చేసుకుంటూ వెళ్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు గురువు అంటే ఎలా ఉండాలి, గురువు లక్షణాలు ఏంటి అని మీకు కొంత అర్థమవుతాయి. ఆ తర్వాత మీరు గురువు కోసం ప్రయత్నం చేసినప్పుడు మీకు ఎవరైనా ఒక వ్యక్తి తన బోధనల ద్వారా లేదా తన కొంత ప్రవర్తన ద్వారా ఇతను నా గురువు అయితే బాగుండు, ఆ లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు తొందరపడి వెంటనే గురువుగా చేసుకోకుండా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరం ఆయనతో ఎక్కువసార్లు ఆయనతో కలుస్తూ ఆయనతో చర్చిస్తూ మాట్లాడుతూ పరిశీలించండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు మోసం చేయగలుగుతాం, మన ప్రవర్తనని దాచిపెట్టుకోగలుగుతాం, మన అజ్ఞానాన్ని అహంకారాన్ని దాచిపెట్టుకోగలుగుతాం. ఎప్పుడో ఒకసారి అది బయటకు వస్తుంది. కాబట్టి ఎక్కువ కాలం వారితో సాన్నిధ్యాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేసి ఆ తర్వాత కూడా ఇతను అన్ని సందర్భాల్లో అన్ని వేళల్లో ఎప్పుడూ కూడా గురువుకు ఉండే లక్షణాలు ఉన్నాయి అని నీకు అనిపిస్తే అప్పుడు స్వీకరించు. ఆ స్వీకరించిన తర్వాత సరెండర్ అయిపో. ఎందుకంటే చాలా కాలం పరిశీలించావు కదా, అతను మోసగాడు కాదు, మోసం చేయడు, నా ధనాన్ని ఆశించడు, నా సేవను ఆశించడు, నాపై పెత్తనం చేయాలని ఆశించడు, నన్ను మాటలతో బాధపెట్టి అవమానించాలని చూడు, అతని మాటే వినాలని పట్టుబట్టడు, చుట్టూ గీతలు గీయడు, ఈ గీత దాటిపోకూడదని గొర్రెల్లాగా గీత గీయడు, నేను చెప్పిందే వినాలి, ఇంకెవరు చెప్పింది వినకూడదు, ఇతర గురువుల దగ్గరికి వెళ్ళకూడదు, ఇతరులు చెప్పేది వినకూడదు, ఇలాంటి నియమాలు పెట్టడు. బ్రాడ్ మైండ్, బుద్ధ భగవాన్లాగా బాబాగారిలాగా కేవలం చెప్తాడు, వింటే వినండి లేదా తెలియదు అంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫీల్ అవ్వడు, ఇతర గురువుల గురించి గొప్పగా చెప్పినా ఏమీ ఫీల్ అవ్వడు, ఈర్ష్యపడడు, శిష్యుల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఆశించడు, శిష్యుల దగ్గర నుంచి ఎటువంటి సేవలు కూడా తీసుకోడు, వీలైతే ఇంకా ఆయన శిష్యులకు సేవ చేస్తాడు, వీలైతే ఆయన 10 రూపాయలు శిష్యులకు ఇస్తాడు. ఇలాంటి లక్షణాలు మీకు పూర్తిగా అనిపిస్తే ఆ పూజ ఈ పూజ ఆ యజ్ఞం ఈ యజ్ఞం అని చెప్పి డబ్బులు తీసుకురామని చెప్పడు, కేవలం జ్ఞానం బోధిస్తాడు, అంటనట్టుగా ఉంటాడు. తన దగ్గర ఉండే శిష్యుల్లో తనను పొగిడే వాళ్ళని బాగా దగ్గరగా తీసుకొని తనను పొగడే వాళ్ళని ఏం పట్టించుకోకుండా ఇలా ఉండడు. ఇలా అనేక లక్షణాలని మనం పరిశీలించి నిర్ణయం చేసుకున్న తర్వాత అప్పుడు గురువుగా స్వీకరిస్తే ఇక జీవితాంతం గురు శిష్య సంబంధం నిలబడుతుంది. అలా కాకుండా 4 ఉపన్యాసాలు చూడగానే అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు ఈయన గురువు అని చెప్పి తీసుకుంటే ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే అంతా గందరగోళంగా ఉంటుంది. ఆయన ప్రవర్తన చూస్తే చాలా సందర్భాల్లో ఇరిటేషన్ పుట్టిస్తుంది. అక్కడంతా అశాంతి తాండవిస్తుంటుంది. దేవుడా వద్దురా, ఎందుకు వచ్చానని వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని గురువుగా అనుకున్నాను నాయన, ఇప్పుడు వదిలేస్తే ఒక బాధ, అలా కాదని ఉంటే ఒక బాధ అనే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఇలా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చాలా కాలం పరిశీలించిన తర్వాతనే ఎవరినైనా గురువు అనే భావనలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరగట్లేదు. అలాగే గురువులు కూడా ఉన్నారు కదా, చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలు గురువులు లైన్లో నిలబడి దీక్ష ఇచ్చేసి నువ్వు నా శిష్యుడివి నేను నీ గురువుని అనేవాళ్ళ గురువులు ఉన్నారు లైన్లో నిలబడి. లేదా 2000 5000 కడితే వాళ్ళు కూడా నా శిష్యులు, నేను మీ గురువుని, మీకు మంత్రమో తంత్రమో యంత్రమో ఇస్తాను, అది చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా నేను ఒక కార్యక్రమం పెడతాను, అందరు రండి, ఆ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేయండి. ఇలా మన గురు శిష్య సంబంధం. ఇలాంటి గురువులు కూడా ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో సాయిబాబా గారి లాంటి గురువుల దగ్గర, ఆదిశంకర భగవత్పాదుల లాంటి గురువుల దగ్గర, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి సర్వశక్తిమంతులైన గురువుల దగ్గర, రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి పరిపూర్ణ జ్ఞానుల దగ్గర, గురువుల దగ్గర ఏమీ మాట్లాడకుండా వారు ఏం చెబితే దాన్ని ఆచరిస్తే సంపూర్ణ ఫలితాలు పొందుతారు. వారి దగ్గర వాదించుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం పట్టించుకోరు. వీడికి తెలివితేటలు ఎక్కువైపోయాయి, అహంకారం ఇంకా తొలగలేదు, ఒక నవ్వు నవ్వి నీకు అర్థమైందని నువ్వు ఆచరించుకుని ఆయన చక్కగా వెళ్ళు అని పంపిస్తారు. ఏమనరు, నువ్వు నాతో వాదిస్తావా అని ఏమనరు. బాబాగారు ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట కూడా అనలా, శ్యామ అని ఏమీ అనలా.
చాలామంది ఆయనతో వాదించిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆయనకు పరీక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంసని ఏడిపించిన వాళ్ళు ఉన్నారు. స్వామి వివేకానంద మాట్లాడుతుంటే రామకృష్ణ పరమహంసకు బాధ వేసేది. రాత్రి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వాడు ఇట్లా అంటున్నాడు ఏది నిజమని అడిగి ఏడ్చేవాడు. రమణ మహర్షి గారు అయితే ఏమి ఎవరితో ఎవరన్నా వాదిస్తే ఏం బాబు నాతో వాదించి నువ్వు గెలిచావా అని అనిపించుకోవడానికి వచ్చావా, నాకంటే నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని అనిపించుకోవడానికి వచ్చావా, ఒక కాగితం తీసుకురా నాయన పలానా ఆయన చేతిలో నేను ఓడిపోయానని చెప్పి రాసి సంతకం పెట్టేసి ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో ఓకేనా అనేవాడు. బస్ ఇది పూర్ణ గురువుల పద్ధతి. సగం గురువుల పద్ధతి ఏంటి, వాళ్ళు అన్నది ఏదైనా సార్ అది కాదు నేను ఇంకో చోట ఇలా విన్నాను అని అంటే పో అక్కడికే పో అని చెప్పి గెంటేస్తారు, మళ్ళీ రావద్దంటారు. నీతో చెప్పించడానికే నేను ఇక్కడ ఉన్నది, నా దగ్గరికి వచ్చింది ఎందుకు, నువ్వా గురువు నేనా అనేవాళ్ళు ఉంటారు. అవన్నీ నువ్వు మాట్లాడకూడదయా, నీ మైండ్లో అవన్నీ ఉండకూడదు, ఎంటీగా ఉండాలి. నువ్వు ఎక్కడెక్కడ చెత్త అంతా వేసుకొని వస్తే నువ్వు వాటిని అన్ని తెచ్చి నా మీద పెడితే ఎలాగా, నా టైం వేస్ట్, వెళ్ళిపో అనే వాళ్ళు ఉంటారు. అంతేగాని అతను అడిగిన దానికి ఓపికగా సమాధానం చెప్పే అంత ఓపిక సహనం ప్రేమతత్వం కూడా ఉండదు. అంతా కట్టే కొట్టే తెచ్చే, నేను చెప్పింది వినాలి, మీరేం మాట్లాడకూడదు, నేను గీసిన గీతలో ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు. ఇలాంటి గురు వ్యవస్థలు ఉన్నాయి. అందుకని ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా పరిశీలన చేసి చాలా రోజులు చాలా నెలలు సంవత్సరాలు పరిశీలన చేసి ఆ తరుగా గురువుగా ఎంచుకుంటే మీకు ఇబ్బంది రాదు. అది అందుకని శ్రీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయినాథులు లాంటి పరిపూర్ణ గురువులు ఉంటారు, పరిపూర్ణ ఆత్మస్వరూపమైనటువంటి గురువులు ఉంటారు, భగవంతుడితో సమానమైన గురువులు ఉంటారు. భగవంతుడితో సమానమైన గురువులు పరిపూర్ణ గురువులు అంటే వారికి తెలియనిది ఇంకేమీ లేదు, వారికి తెలియనిది ఇంకేమీ లేదు, వారికి చాతగాంది లేదు, వారు సర్వసమర్థులు, సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు, ఆత్మస్వరూపులు అయిన తర్వాత ఇంకా వాళ్ళతో వాదించాల్సిన అవసరం ఏంటి, అది కాదు ఇది అనాల్సిన అవసరం ఏంటి? సర్వం తెలిసిన వారికి అది కాదు ఇది అనాలనా? సర్వం తెలిసిన వారికి నువ్వే స్థితిలో ఉన్నావో వారికి తెలీదా? ఇదే సమయంలో ఇంకొక క్లారిటీ ఇస్తా. నాలాంటి పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళనో మరి కొంతమందినో గురువులుగా స్వీకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఇంకా అరిషడ్ వర్గాల్లోనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు రజోగుణంలోకి వెళ్తుంటారు, అప్పుడప్పుడు సత్వగుణంలోకి వస్తుంటారు కాబట్టి ఇంకా ఈర్ష్య ద్వేషాలు కూడా జయించి ఉండరు కాబట్టి ఏదో పుస్తక జ్ఞానంతో నేను గురువుని అయ్యాను అని అనుకునే భ్రమలో ఉంటారు కాబట్టి కొంతమందిని పోగేసుకుంటారు. వీళ్ళు కూడా ఆయనకున్నపాటి జ్ఞానం కూడా మనకు లేదు, ఆయన చదివిన పుస్తకాలు మనం చదవలేదు కాబట్టి ఆయన్ని గురువుగా అనుకుందాం అనుకుంటారు. ఒకటి, ఎప్పుడు గురువు పరిపూర్ణంగా మనల్ని ఉద్ధరించగలుగుతాడు? ఏ గురువు దొరికినప్పుడు మనం పరిపూర్ణంగా ఉద్ధరించబడతామంటే, ఏ గురువు దొరికినప్పుడు మనకి ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళి మనం గమ్యం చేరుకుంటామంటే, బాబా గారి లాంటి, రామకృష్ణ పరమహంస లాంటి, రమణ మహర్షి లాంటి గురువులు దొరికినప్పుడే మన సాధనలో వచ్చే ఆటంకాలని దాటి, మన జీవితంలో వచ్చే సమస్యల్ని దాటి గమ్యం చేరుకుంటాం. ఏమండి మరి వాళ్ళు శరీరంతో లేరు కదా, శరీరంతో ఉన్న గురువు కావాలంటున్నాను. శరీరంతో లేకపోయినా సరే చాలామంది మహామహా భక్తులు ఉన్నారండి. ఈ భక్తులకి చాలామంది గురువులు లేరు. వాళ్ళు డైరెక్ట్గా రామున్నో, వెంకటేశ్వర స్వామినో, శివున్నో విపరీతంగా ప్రేమించి ఆరాధించి వారి అనుగ్రహం వల్ల గురువు లేకుండానే వారు తరించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి గోరకుమ్మరదాస్ అంటారు కదా, ఆయనకు గురువు లేడు. భక్త తుకారం అంటారు కదా, ఆయనకు గురువు లేడు. వాళ్ళు భగవంతున్నే ప్రేమించి ఆరాధించి భగవంతుని సర్వసంగా భావించి తరించిన భక్తులు ఉన్నారు. భక్తులకు ఎప్పుడు గురువులు ఉండరు. చూడండి, భక్తుడు అంటే భగవంతుడు, గురువు అంటే శిష్యుడు. గురువు అంటే శిష్యుడు, శిష్యుడు అంటే గురువు, గురు మార్గం. శిష్యుడు అంటే నువ్వు గురు మార్గంలో ఉన్నావు, భక్తుడు అంటే భగవంతుని మార్గంలో ఉన్నావు. గురువులకు కూడా భక్తులు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు భక్తులుగానే ఉంటారు. గురువుని దేవుడు అనుకొని భక్తులుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాబాగారు లాంటి వారిని దేవుడు అనుకొని నేను భక్తుల్ని అంటుంటాను. కానీ బాబాగారిని గురువు అనుకున్నాను అనుకో, నువ్వు శిష్యుడు అవుతావు.
శిష్యుడు అయితే జ్ఞానాన్ని పొందుతావు, భక్తుడు అయితే భక్తిని పొందుతావు. ఇద్దరు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి శరీరంతో ఉన్న గురువు కావాలనే నియమం ఏం లేదు. అలా నియమం లేకుండా తరించిన మహానుభావులు చాలామంది ఉన్నారు. భక్తులంతా అలాగే తరిస్తూ ఉంటారు. అయితే మనం గురువుని పొందాం. ఆ గురువు సర్వజ్ఞుడా? ఓసారి ఆలోచించండి. సర్వజ్ఞుడా అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు ముందేం జరగబోతుందో తెలిసే శక్తి ఉందా? నువ్వు పూర్వజన్మలో ఎవరు, నీ 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 ఈ జన్మలో నీ జీవన విధానం ఏంటి, నీ సంస్కారాలు ఏంటి, నీ మానసిక స్థితి ఏంటి, నీ బలహీనతలు ఏంటి, బలం ఏంటి, ఇవన్నీ తెలుసా? నువ్వు గురువు అనుకునే వ్యక్తికి తెలియదు కదా. తెలిస్తే ఓకే, సర్వజ్ఞుడైతే ఓకే. నీ గత జన్మలు, రాబోయే జన్మలు, లేదా ఈ జన్మలోనే రాబోయే కష్టాలు, నష్టాలు, కర్మఫలాలు, ఇప్పటి నీ మానసిక స్థితి, కొంతవరకు ఇప్పటి మానసిక స్థితిని గుర్తించగలరు అంతవరకే, కొంత దేవుడిచ్చిన వివేకంతో. కానీ నీ గతంలో ఏం జరిగాయి, వాటి కర్మలు ప్రభావం నీకు ఎలా వస్తుంది, నీ మానసిక స్థితి ఏంటి, నీ అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియనప్పుడు నువ్వు ఒక వ్యక్తిని గురువుగా తీసుకుంటే అతను నిన్ను ఎలా ఉద్ధరిస్తాడు? నీకు గత సంస్కారాలు, గత కర్మల ఫలితంగా నీ సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు లోపల కనపడకుండా ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటకు వచ్చి నిన్ను పడేస్తాయి. అలాగే నీ మానసిక స్థితి ఏంటి, నీ మానసిక స్థితి రాజారాం అనే మంత్రం జపించే స్థితే? మంత్రం తంత్రం ఎవరి దగ్గర తీసుకోవద్దమ్మా, నీ గురువుని సర్వస్వంగా భావించు అనే ఒక గురుభక్తిని ఆచరించే స్థితే? లేదా పూజ కూడా చేయడానికి బద్దకించే స్థితే? పూజ కూడా చేయడానికి బద్దకించిన వాడిని ఏం చెప్పాడు? పూజ చేయమన్నాడు. కొంతమంది పూజా తంతు పరిగెడుతూ పూజలు చేస్తూ ఏదో పూజ చేయాలి కాబట్టి చేస్తుంటే నాకు పూజా తంతుతో పని లేదు అన్నాడు. కాపాడే భార్య లాంటి ఆమెకి రాజారాం మంత్రం బోధించుకోమ్మా అన్నాడు, నిరంతరం జపించుకో అని తరిస్తావు. ఇంకొక ముసలాం వచ్చి బాబా దగ్గర ఉపదేశం కంటే అబ్బాయి ఉపదేశం అక్కర్లేదు, ఎవరి దగ్గర మంత్రం తంత్రం తీసుకునే ప్రయత్నం చేయొద్దు అన్నాడు. వారి స్థితుల్ని, మానసిక స్థితుల్ని తెలుసుకున్నవాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన ఇచ్చాడు. అలాగే కొంతమందికి వాళ్ళ కులదేవతలు, కులగురువులు వేరే చోట ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ద్వారానే వారు మంత్రం తీసుకోవాలి. బాబాని గురువుగా భావించుకుంటే లేదు నీ కులగురువులు అక్కడ ఉన్నారు, వెళ్ళి అక్కడ తీసుకో అన్నాడు. ఇలా సర్వజ్ఞత్వం ఉన్న గురువు దొరికితే మనని ఉద్ధరించగలుగుతాడు. అలాగే సర్వ అంతర్యామిత్వం అంటే నీ అంతరాత్మగా ఉండాలి ఆ గురువు. బయట ఆకారంతో కనపడ్డా ఆయన నీ లోపల ఉన్న అంతరాత్మ స్వరూపుడు కూడా అయి ఉండాలి. ఎవరవుతారు అలాగా? బాబా అవుతాడు, రామకృష్ణ పరమహంస అవుతాడు, రమణ మహర్షి అవుతారు, అందరూ అవుతారా? అలా కాకపోతే ప్రమాదం ఏంటి? నీ మనసులో కలిగే వికారాలని ఆయన గుర్తించలేడు. గుర్తించి ఆ వికారాలను ఎలా తొలగించుకోవాలో నీకు బోధన చేయలేడు. నువ్వు గురువుగారి దగ్గర చేతులు కట్టుకుని బుద్ధిమంతుల్లా వింటూ, బుద్ధిమంతుల్లా ప్రశ్నిస్తూ, గురువుగారిని పొగుడుతూ, గురువుగారి అభిమానాన్ని పొందడానికి డ్రామా వేస్తుంటే అతను నిజమే అనుకొని నిన్ను కూడా ఆయన పొగుడుతూ ఉంటాడు తప్ప నీ బలహీనతను గుర్తించలేడు. లోపట ఏముందో తెలియదు, పైది మాత్రం గుర్తిస్తాడు. గురుగారి కోసం కొంతమంది పరిగెత్తి పనులు చేస్తుంటారు, గురుగారి ముందు పరిగెత్తి పనులు చేస్తుంటారు, చేతులు కట్టుకొని నిలబడతారు, చాలా గౌరవం చూపిస్తుంటారు. అబ్బా వీడు ఉత్తమ శిష్యుడు రానేలా చేస్తుంటాడు, వాడు అలా అనిపించుకోవాలని చేస్తాడు. కానీ లోపట అంతా కూడా వేరే ఆలోచనలు ఉంటాయి. ఈ ఉన్న వాళ్ళందరిలో నేను మంచివాడిని అనిపించుకోవాలి, బాబాగా ఆయన తర్వాత ఆ పీఠం నాకే ఇవ్వాలి, నన్నే ఆశ్రమానికి తర్వాత నన్ను నియమించాలి, ఇలా రకరకాల స్వార్థాలు పెట్టుకొని చేస్తుంటే అది గుర్తించలేడు ఆయన. ఎందుకని? అంతర్యామి కాదు కదా, లోపటేముందో తెలియాలంటే అంతర్యామి అయి ఉండాలి. బాబా అలా గుర్తించగల సమర్థుడు కదా. నానాసాహెబ్ చందోర్కర్ ఒక స్త్రీని చూసి మనసు చెలించింది, అది గుర్తించాడు బాబా. లాలా లక్ష్మీచంద్ అనే అతను మనసులో సాంజా తింటే బాగుండు ఈరోజు అనుకుంటూ ఉంటే గుర్తించాడు. ఈరోజు ఏం ప్రసాదం చేయమంటా బాబా అంటే సాంజా చెయ్యి అన్నాడు. ఎందుకని? తన భక్తుడు సాంజా కోసం ఆరాటపడుతున్నాడు లోపట. అలా తన భక్తుల మనస్సులో ఉన్నదాన్ని కూడా గుర్తించాడు కాబట్టి బాబాగారు వారిని సరైన మార్గంలో నడిపించి ఉద్ధరించాడు. మరి మీరు ఆశ్రయించిన గురువు అంతర్యామిత్వం ఉందా? అలాగే సర్వవ్యాపకత్వం ఉండాలి.
గురువు దగ్గర శిష్యుడు బాగా నటిస్తుంటాడు, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఓపెన్ అయిపోతాడు. మన గురువుగారు చెప్పింది అదేమి అంత కరెక్ట్ కాదురా, నేను వేరే శాస్త్రంలో వేరే విధంగా ఉంది, అలాగే వేరే గురువుగారు చెప్తుంటే విన్నాను, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, సరే మనకి ఎందుకులే, మనం ఏదన్నా అంటే మళ్ళీ గురువుగారి కోపం వస్తుంది అని గురువుగారి గురించి పక్కకి వెళ్ళి అసలు మనసులో ఉన్నదాన్ని చెప్తుంటాడు. అలాగే అనేక సందర్భాలు అనేక చోట్ల శిష్యులకు అనేక కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాల నుంచి కాపాడే రక్షించగలిగిన సామర్థ్యం కూడా ఉండాలి కదా. సర్వవ్యాపి అయి ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి. బాబా భక్తుల్లో ఒక భక్తుడు దర్జీవాడు అనుకుంటాను, బాబా గారి బట్టలు కుట్టిన అతను అనుకుంటాను, పేరు గుర్తు రావట్లేదు. అతన్ని దొంగలు దాడి చేసి చంపబోతుంటే ఇక్కడ ఉన్న బాబా అక్కడ అతనిలో దూరి అతని యొక్క ఆత్మశక్తిని పెంపొందించి చేసి వాళ్ళని ఎదిరించే శక్తిని ప్రసాదించాడు. వాళ్ళని ఎదిరించి ఒకరిని చంపాడు, ఒక దొంగని. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అతను గొప్ప గౌరవం కూడా ఇచ్చి, ఒక బిరుదు కూడా ఇచ్చి సన్మానించారు. అలాగే నానాసాహెబ్ చందోర్కర్కి హరిశ్చంద్రగుట్ట మీద దప్పికేసి ఇంకా నాలుక పెడచగట్టుకుపోయి చచ్చిపోతానేమో అనుకుంటుంటే అక్కడ బాబాగారు బిల్లుడు రూపంలో కనిపించి ఆ బండ కింద ఉన్న నీళ్ళు తాగమని సలహా ఇచ్చి అతని ప్రాణాన్ని కాపాడాడు. అలాగే సచ్చరిత్రలో సాయినాథుల వారు తన భక్తులు అనేక సందర్భాల్లో ఆయన షిరిడీలో కదలకుండా షిరిడీలో ద్వారకామాయిలో ఉంటూ అనేక ప్రదేశాల్లో అనేక రూపాల్లో కనిపించి వారికి సాయం చేశాడు. ఇది సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం. ఈ లక్షణాలన్నీ ఉంటే కదా శిష్యుడిగా మనం ఆయన దగ్గర నుంచి అనేక విధాల రక్షణ పొంది అనేక మన సంస్కారాలని ఆయన గుర్తించి మనని సరిచేసి సరైన మార్గంలో పెడుతూ ఉంటే మనం సంస్కరించబడతాం, బలహీనతలు పోగొడతాం, ఉద్ధరించబడతాం, సాధనలు చేస్తాం, తరిస్తాం. ఇన్ని రకాల శక్తులు, ఇన్ని రకాల అర్హతలు ఉండి గురువు మనని నడిపిస్తే మనం గమ్యం చేరతాం. కానీ మనలాంటి వాళ్ళు ఊరికే పుస్తకాలు చదివేసేసి అందులో కొంత జ్ఞానం అర్థం చేసుకొని టపా టపా చెప్పేస్తుంటే ఉద్ధరించబడతామా? మాటల ద్వారా ఉద్ధరించబడతామా? అందుకనే గురువుకి చాలా శక్తులు ఉండాలి. అందుకనే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు. అలాంటి లక్షణాలు, అంతర్యామిత్వం, వ్యాపకత్వం, శక్తిమత్వం, సర్వజ్ఞత్వం ఇవన్నీ ఉంటే గురువు. ఎవరిని పడితే వాళ్ళని గురువు అనేసి చేసుకుంటున్నాం కాబట్టి ఆ గురువులతో వాదించవచ్చు, ఆ గురువులతో చర్చలు చేయొచ్చు, ఆ గురువుది కూడా అవసరమైతే తప్పని నిరూపించవచ్చు. ఇవన్నీ మన చుట్టూ ఉన్న గురువులు అటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ సంగతి కూడా మనకు తెలిసిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటాం. దొందే కదా. అందుకని కాబట్టి గురువులలో పురుషులలో ఉత్తమ పురుషుడు వేరేయా అన్నట్టుగా గురువులు వేరేయా. మహాగురువులు, పూర్ణ గురువులు, జ్ఞాన గురువులు, పరిపూర్ణ గురువులు ఉన్నారు. వాళ్ళతో వాదించకూడదు. అందుకని ఇప్పుడు అటువంటి పరిపూర్ణ గురువులు దొరకడం అసాధ్యమైపోయింది. కాబట్టి బాబాగారు మనకు ఆ బాధ లేకుండా, నువ్వు పిలిస్తే నేను పలుకుతానయ్యా, నీకు సమాధానం ఇస్తుందయ్యా, నా ఎముకలు మాట్లాడతాయ్యా, నేనున్నాను అన్నీ నిన్ను నడిపించడానికి అని స్వయంగా మనకు అభయప్రదానం చేశాడు. ఆయన ఎలా ఆరాధిస్తే, ఎలా పిలిస్తే పలుకుతాడో మనకు చెప్పాడు. నేను మీ ప్రేమ కోసం చూస్తానన్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలో చెప్పాడు. అది సమస్య. ప్రేమ అంటే ప్రేమించడం కదా, మా ఆయన్ని ప్రేమించినట్టుగా, మా ఆవిడని ప్రేమించినట్టుగా, నా పిల్లల్ని ప్రేమించినట్టుగా, లేదా డబ్బును ప్రేమించినట్టుగా ఆయన ప్రేమిస్తే సరిపోతుంది. వాళ్ళందరినీ ప్రేమిస్తాను, ఆయన్ని ప్రేమిస్తాను. ప్రపంచాన్నంతా మరచి నన్ను ప్రేమించే వారి కోసం నేను ఆరాటపడుతుంటాను. అది ఉత్తమ శిష్యుల లక్షణం. మామూలుగా భక్తులుగా మనం అన్నింటినీ ప్రేమిస్తూ బాబాను ప్రేమించవచ్చు.
అలాగే అన్నిటి కోసం బాబాను ప్రేమించవచ్చు, అన్నీని నిలబెట్టుకోవడం ప్రేమించవచ్చు, అన్నీ పోకుండా కాపాడుకోవడం ప్రేమించవచ్చు, ఇంకా కావాలని ప్రేమించవచ్చు. ఆ ప్రేమలు కూడా ఉంటాయి, దానికి కూడా అంతో ఇంతో లొంగుతాడు, ఇస్తాడు. కానీ శిష్యుడివి కావాలి, నువ్వు గురువు అయిపోవాలి. గురువు అంటే మళ్ళీ అందరితో పూజలు అందుకోవడం, గౌరవాలు అందుకోవడం కాదు. గురువు అంటే జ్ఞానం పొందాలి, జ్ఞానస్వరూపుడివి కావాలి. కేవలం అంతే, జ్ఞానం పొందాలి, జ్ఞానస్వరూపుడు కావాలి. ఇతరుల కోసం గురువుని కావడం కాదు, ఇతరుల చేత గురువు అనిపించుకోవడానికి కాదు, ఇతరుల చేత సేవలు చేయించుకోవడానికి కాదు, ఇతరుల ధనాన్ని హరించడానికి కాదు, సమాజంలో గొప్పవాడిని కీర్తి పొందడానికి కాదు గురువు కావడం అంటే. గురువు అనగా జ్ఞానం, జ్ఞానం కోసం, జ్ఞానం పొందడం కోసం జ్ఞానస్వరూపుని కావాలంతే. నేను జ్ఞానాన్ని పొందాలంతే, దానికి పేరే గురువు. గురువు అంటే జ్ఞానం. నేను జ్ఞానాన్ని పొందాలి, ఈ జన్మ నేను తరించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తే వాళ్ళని శిష్యుడు అంటారు. వాళ్ళు ఎలా ప్రేమించాలి బాబా గారిని చెప్పాడు. సర్వస్వాన్ని వదిలి అన్నిటినీ మరచి నన్నే అనన్యంగా ప్రేమించే వారికి నేను దాసుని. అలాంటి వారిని శిష్యులు అంటారు. అలాంటి వాళ్ళకి ఆయన గురువు అయి నడిపిస్తాడు. బివి నరసింహస్వామి గారిని నడిపించాలా, భరద్వాజ మాస్టర్ గారిని నడిపించాలా, మాతా కృష్ణప్రియ గారిని నడిపించాలా, ఇంకా చాలామందిని అలా నడిపించాడు. ఇప్పుడు వచ్చిన గురువులు కూడా నడుస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా గురువులు అనిపించుకుంటున్నారు. గీతలు గీసేసి మధ్యలో గొర్రెల మందను ఉంచినట్టుగా ఉంచేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి బాబా దేవాలయాలన్నీ మాకు రాసి ఇచ్చేయండి, మేమే నడుపుతాం అంటున్నారు. స్వయంగా వాళ్ళే అష్టోత్తరాలు రాయించుకొని పూజలు చేయించుకుంటున్నారు. ధనమాన ప్రాణాలు అర్పించాలి, అర్పిస్తేనే శిష్యులు అని చెప్పి శిష్యుల దగ్గర నుంచి ధనం, మానం, ప్రాణం అన్నీ తీసుకుంటున్నారు. నా గీత దాటి ఎవరైనా పక్కకి వెళ్ళిపోతే, వేరే వాళ్ళని ఎవరైనా గురువుగా స్వీకరించిన, నన్ను గురువు కాదే అనుకున్నా, వచ్చే జన్మలో వాళ్ళు పందెయి పుడతారు, నక్కై పుడతారని చెప్పి శాపనార్థాలు పెట్టి భయపెట్టి వారిని పక్కకు పోకుండా చూసుకునే గురువులు ఉన్నారు. ఇలా అనేక మంది ఉన్నారు. బివి నరసింహస్వామి గారు లాంటి, భరద్వాజ మాస్టర్లు లాంటి స్వచ్ఛమైన జ్ఞానస్వరూపులు ఉన్నారు. నేను చెప్పినటువంటి ఇటువంటి వికారాలు ఉండి సాయి భక్తుల్ని పక్కదారి పట్టిస్తూ దోచుకుంటున్న గురువులు ఉన్నారు, భయపెట్టే గురువులు ఉన్నారు. కాబట్టి చివరి కంక్లూజన్ ఏంటంటే, బాబాగారి మార్గంలో మాత్రం మన గురువు అవసరం లేదు. నీకు అవసరం ఉంటే ఓకే, ఎవరినైనా ఆశ్రయించుకోవచ్చు, తీసుకోవచ్చు. ఆ ఆశ్రయించేటప్పుడు ఏం చేయాలో ఒక సలహా చెప్పారు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పరిశీలించండి. ఆ పరిశీలించే జ్ఞానం కూడా మీరు ముందుగా సంపాదించుకొని, కొన్ని శాస్త్రాలు, పురాణాలు, గురువుల చరిత్రలు బాగా చదివి, గురువు లక్షణాలు తెలుసుకొని, ఆ తర్వాత మీకు ఎవరైనా ఒక వ్యక్తి అలా అనిపిస్తే ఆ వ్యక్తిని కూడా కొన్ని సంవత్సరాలు పరిశీలించి, ఆ తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు స్వీకరించండి. అంతేగాని కనపడగానే ఈయన నేను గురువు అనుకుంటే, ఆయన నన్ను శిష్యుడు అనుకుంటే, సమాజంలో నాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది, పలానా ఆయన మా గురువు అండి, మేము ఆయన శిష్యులు, ఆయన దగ్గరికి వెళ్తుంటాము అని చెబితే మాకేదో గుర్తింపు ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి భ్రమలు, సమాజంలో గుర్తింపు కోసం భ్రమలు. ఒక నలుగురిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తే, ఆయన శభాషని భుజం మీద తడితే అయిపోయింది, ఇంకా మనం తరించిపోయినట్టే. ఆయన దగ్గర కొన్నాళ్ళు విని నేర్చుకొని, ఆ నేర్చుకున్న జ్ఞానంతో మళ్ళీ మనం కొంతమందిని బ్యాచ్ని ఒకటి తయారు చేసి, ఆ బ్యాచ్కి నేను గురువు అనిపించుకోవాలి, బోధకుని అనిపించుకోవాలి. ఇటువంటి ఆలోచనలతో చేస్తే ఏమీ రాదు. ఇద్దరు శిష్యులే. ఇటువంటి ఆలోచన పెట్టుకొని గురువుని ఆశ్రయించేవాడు శిష్యుడే. ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలం జ్ఞానం కోసం మాత్రమే గురువుని ఆశ్రయించేవాళ్ళు శిష్యులే. నేను ఎదగాలి, నేను ఒక బ్యాచ్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆ బ్యాచ్కి నేను నాయకుని కావాలి అనే ఆలోచనతో చేస్తే అది ఎందుకు పనికిరాదు. మీకు రహస్యం చెప్తాను, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఎలా తయారైపోయారంటే, ఇలాంటి సత్యాలని చెప్పేసి సాయిదాస్ ఈ మధ్య అందరికి శత్రువు అయిపోతున్నాడు. ఒక ఆయన ఒక పెద్ద కార్యక్రమం చేశాడు. ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయనకి ఆ సంస్థ సభ్యులందరూ బ్రహ్మాండంగా పూలాభిషేకం చేసి ఆయన్ని విపరీతంగా గౌరవించారు. ఆ గౌరవం ఎంతగా ఉందంటే ఆధ్యాత్మికంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన గురువులకు కూడా ఆ గౌరవం దొరకదు. అంత గౌరవం ఆయనకి లభించింది. ఆ సంస్థ సభ్యులు అంత గొప్పగా చేసుకున్నారు. అది చూడగానే చాలామందికి మేము ఈ కార్యక్రమం చేయాలి, ఇలాంటి గౌరవాన్ని మేము పొందాలి అనుకొని కొంతమంది కార్యక్రమాలు చేయాలని రూపొందించుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా లోక గౌరవం కోసం పాకులాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. లోక గౌరవం కోసం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాళ్ళు ఉన్నారు. లోక గౌరవం కోసం గురువులుగా వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. లోక గౌరవం కోసం సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. సేవ, జ్ఞానం, కార్యక్రమ నిర్వహణ ఇవన్నీ మంచివే. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు లోపట ఉన్న ఆ మానసిక పరిణితి అనేది మార్పులు చెందుతూ ఉంటుంది. లోక కీర్తి కోసం ఇవన్నీ చేస్తే నువ్వు అజ్ఞానంలోనే ఉంటావు. నిస్వార్థంగా బాబా సేవగా అని మాత్రమే భావించి చేస్తే నువ్వు బాబా భక్తుడిగా, నిజమైన భక్తుడిగా ఉంటావు. అహంకారం నశిస్తుంది, జ్ఞానం వికసిస్తుంది, ఆ సచ్చిదానంద స్థితిని చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది లోక కీర్తి కోసం చేస్తున్నారు. బాధాకరం. నేను ఇక్కడ ఇంకా ఒక రహస్యాన్ని చెప్పాల. లోక కీర్తి కోసం కార్యక్రమాలు ఒకరిని చూసి ఒకరు ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళలో ఉన్న బలహీనతల్లో ఒక పెద్ద కార్యక్రమం చూసి మరొక పెద్ద కార్యక్రమం చేసినటువంటి ఒక సాయి భక్తుడు ఆ కార్యక్రమం తర్వాత జరిగినటువంటి ఒక రహస్యాన్ని నేను రహస్యంగానే ఉంచాను. ఆ రహస్యాన్ని విప్పితే వారికి మనసుకు బాధ. నాకు కూడా అంత కరెక్ట్ మంచిది కాదేమో, కాకపోతే తెలుసుకుంటారు అని వాళ్ళు తెలుసుకోవచ్చు, లేదా ఇంకా చేయబోయే వాళ్ళు తెలుసుకోవచ్చు. నిస్వార్థంగా కేవలం బాబా సేవగా భావించి ఎటువంటి గుర్తింపును కోరకుండా కార్యక్రమాలు చేసే వ్యవస్థలు, సంస్థలు, మనుషులు కనుమరుగైపోతున్నారు. పూలాభిషేకాలు చేయించుకోవాలి, దండలు వేయించుకోవాలి, శాలువాలు కప్పించుకోవాలి, ఒక గ్రూపుకు నాయకులం అయిపోవాలి, కొంతమందికి గురువులం అయిపోవాలి. ప్రస్తుత సాయి భక్తి అలా నడుస్తూ ఉంది. దానివల్ల కష్టపడితే ఆ కోరిక తీరొచ్చేమో కానీ ఈ మనస్సు పవిత్రమవుతుందా, పరిశుద్ధమవుతుందా, బంధనాల నుంచి విడబడుతుందా, స్వేచ్ఛను పొందుతుందా, బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతుందా? ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయి? ఎందుకు ఇలా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు? ఎందుకు ఒకరిని ఒకరు దెబ్బ కొట్టుకోవాలని చూస్తున్నారు? ఎందుకు ఇన్ని గ్రూపులుగా విడిపోవాలని చూస్తున్నారు? ఎందుకంటే మనలో ఆ పరిపక్వత, ఆ నిష్కామ కర్మ యోగం ఇవన్నీ లేకుండానే మనం సమాజంలోకి వచ్చేసాం. ఇవన్నీ లేకుండానే నాలాంటి వాళ్ళు సత్సంగాలు చేసేస్తున్నారు. ఇవన్నీ లేకుండానే కొంతమంది కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ లేకుండానే గురువులు అయిపోవాలని చూస్తున్నారు. ఇది ఒక యాంగిల్. ఇక బాబాగారిని వ్యతిరేకించే సమాజం, వాళ్ళు గురువులతో కొట్లాడుకుంటారో, పోట్లాడతారో, వాదించుకుంటారో, వారిని గురువుగా నొప్పించుకుంటారో వారిష్టం. శిష్యులుగా వారిస్తాయి, గురువులుగా వారిస్తాయి. వారు కోరుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి వారి యొక్క విధి విధానాలు ఉంటాయి. వారు ఆ విధంగా ప్రయాణం చేయొచ్చు. కానీ గురువుల్ని ఎదిరించిన వాళ్ళు ఎవరు సుఖపడ్డట్టుగా
చరిత్రలో లేదు. గురువుతో వాదించిన వాళ్ళు ఎవరు ఆ పూర్ణ జ్ఞానాన్ని పొందినట్టుగా లేదు. స్వామి వివేకానందని పోల్చుకోవద్దు. భోగిగా ఉంటూ యోగిగా మారిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. యోగి వేమనతో పోల్చుకోవద్దు. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఎంచుకున్న గురువుని పరిపూర్ణమైన వాడు అని నీకు పూర్తి నమ్మకం కలిగినాక ఎంచుకున్న తర్వాత అతను చెప్పిన దాన్ని 100% అంగీకరిస్తూ ప్రయాణం చేయి. అంతేగాని వారిని ఆశ్రయించటం, వారు చెప్పేది వినడం, 4 రోజులు విన్న తర్వాత వారికే చెప్పాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ అపరిపక్వమైనటువంటి అసంబద్ధమైనటువంటి అహంకారంతో కూడిన విధి విధానాలు. సరే, శిష్యుడు ఏదో వాదిస్తున్నాడు, చెప్పేది ఏదో ఎదిరిస్తున్నాడు, చెప్తున్నాడు, వాడు నాకంటే ఇంకా తెలుసు అనుకుంటూ ఉన్నాడు. సరే పోనీలే అనుకోనిలే అని బాబాగారిలాగా దాన్ని నవ్వుతూ తీసుకుంటే నువ్వు గురువు అవుతావు. నువ్వు నాకు చెప్తావా, నాకు చెప్పేవాడివా, నాకు చెప్పడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అనేవాళ్ళు కానీ, గిరి గీసి ఎక్కడికి వెళ్ళొద్దని శాసించేవాళ్ళు కానీ వీళ్ళప్పటికీ గురువులు కాలేరు. కానీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులే గురువు అనే పదం మాకొద్దు బాబు అని నమస్కారం పెట్టి వాళ్ళ మానన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదిగో నా ఎదురుగా కనపడుతున్న మహానుభావుడు సాయినాథుల వారు మాత్రమే గురువు అనే పదాన్ని ధైర్యంగా స్వీకరించాడు. కారణం ఆ గురువుకు కావాల్సిన సమస్త లక్షణాలు వారికి ఉన్నాయి కాబట్టి. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం, సర్వ అంతర్యామిత్వం, ఈ 4 పరమాత్మ లక్షణాలు ఆ 4 ఉన్నవారు కాబట్టి పరమాత్మని గురువు, ఆది గురువు అన్నారు. అంటే జ్ఞానస్వరూపుడు. ఆ జ్ఞానస్వరూపుడు ఆది గురువే దత్తాత్రేయుడై సాయినాథుడై వచ్చారు కాబట్టి ఈ వైభవం, ఆయన వైభవాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. ఓకే, కొంతమంది చెప్పేదాన్ని బట్టి, ప్రస్తుత సామాజిక పరిస్థితులను బట్టి ఆయన పరమాత్మ అయినా సరే ఆయన కొంతమందికి అలా కనిపించట్లేదు కాబట్టి, వేరు దృష్టితో చేస్తున్నారు కాబట్టి ఏమంటారు, మా దెబ్బతింటుందంటారు, అదేదో దెబ్బతినిపోతుంది అంటున్నారు కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, పరిస్థితులు మారాయి కాబట్టి కొన్ని మార్పులు చేసుకొని వారి అభిప్రాయాలను కూడా గౌరవించి వారికి ఇబ్బంది లేకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వచ్చేదేం లేదు. కాబట్టి ఇవన్నీ జరగాల్సింది ఎక్కడ? మందిరాలలో. మాకు సంబంధం లేదు. కాబట్టి మందిర కమిటీ వాళ్ళు, మందిరాల వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని దాన్ని పరిష్కరించుకోవాలి. ఓం సాయిరామ్.